ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక లుమేజీ నుండి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రోజుతో మనకి ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి వేరే సైట్కి, అంటే వేరే చోటుకి, చామా అని ఒక 190 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ నుండి చామాకి 190 కిలోమీటర్స్ వస్తుంది. ఇక అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అంతా లోడింగ్ అయితే చేసి పెట్టేసినాం అనమాట. జస్ట్ చిన్న కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అక్కడ వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకా మనకి ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. పిలుస్తా అన్నాడు. వాళ్ళు చెప్పగానే ఇక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. 190 వస్తుంది లుమేజీ నుండి చామాకి. మొత్తం గ్రావెల్ రోడ్ ఉంటుంది. చామా ఎంట్రన్స్లో ఒక 30 కిలోమీటర్స్ ఏమో తార్ రోడ్ వస్తుంది అనమాట. మిగిలిందంతా గ్రావెల్ రోడ్డే ఉంటుంది. మొత్తం దుమ్ము లేస్తూ ఉంటుంది అనమాట. ఇక ఈ రోడ్డు వీడియో అయితే చేస్తున్నాం మనం చామా ఇళ్ళ వరకు. రేపు వెళ్తాం. ఈరోజు వెళ్దాం. నైట్ మధ్యలో ఎక్కడైనా పడుకొని రేపు అయితే రీచ్ అవుతాం అనమాట. అక్కడ మనకి 4 బోర్లు ఉన్నాయి. ఇక అవి ముగించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏందన్నది మనకి ప్రోగ్రామ్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ 4 బోర్ల కోసం అయితే చామాకు పోతున్నా. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా అయితే మేము లోడింగ్ అయితే చేసుకున్నాం. ఆడ కనిపించే మావి కాదు, అవి వదిలేసినాం అనమాట. ఇక ఈ విధంగా అయితే బండిలో లోడ్ చేసుకున్నాం. కేసింగ్లు ఇక్కడ ఏమి లేకుండా మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనం ఇటు రాం కాబట్టి ఇంకా మేమైతే చిన్నగా స్టార్ట్ అయినాము. ఇక ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అయితే అవుతుంది. ఎండ అయితే చిత్తగొట్టేస్తుంది. అంటే మనం ఇక్కడ వీళ్ళకి మొత్తం మనం ఏమేమి తీసుకొచ్చినామో వస్తూ అట్లానే వెళ్ళిపోతా మనం వాడంగా మిగిలినవి ఏమేమి తీసుకెళ్ళిపోతున్నామో అవన్నీ మనం వాళ్ళకి లిస్టు ఇవ్వాలన్నమాట. అట్లనే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం, మా వర్క్ అయిపోయింది, నా వర్క్ అయిపోయింది, ఇంకా సెకండ్ టీం వెనకమాల ఉంది, వాళ్ళు రిమైనింగ్ వర్క్ ఫినిష్ చేస్తారు. అంటే హ్యాండ్ పంపులు ఇట్లా కట్టాలి కదా, వాళ్ళు వెనకమాల ఉన్న వాళ్ళు అవి కట్టుకొస్తారనమాట. ఇంతవరకు నా వర్క్ అయితే అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మొత్తానికైతే చిన్నగా అయితే బయలుదేరిన అనమాట. టైం వచ్చేసి 2 అవుతుంది. ఎండ అయితే చిత్త కొట్టేస్తుంది. లుసాకాలో ఇట్లా ఉండదు. అట్లానే కొన్ని ఏరియాల్లో చాలా మట్టుకి జాంబియాలో ప్రజెంట్ ఇట్లా అయితే ఉండదు. ఈ చామా, లుండాజీ, లుమేజీ ఈ 3 డిస్టిక్లు అయితే కొద్దిగా ఈ టైంలో ఎండ బాగుంటుంది. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్ అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది ఎండ. ఎందుకంటే ఇక అది సమ్మర్ అనమాట. ఇక్కడ ఆ టైంలో ఇంకొంచెం ఎండ ఇంకా విపరీతంగా ఉంటుంది. మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం. ఈ తార్ రోడ్ ఎంతో దూరం ఉన్నదనమాట. కొద్దిగా ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు లుండాజీ ఉంటుంది. ఆ లుండాజీ జస్ట్ ఊరికనే అట్లా లుండాజీ నుండి ఒక 1 కిలోమీటర్ వెళ్ళడమే తార్ రోడ్ అయితే అయిపోతుంది. మనకి తార్ రోడ్ ఉండదు, మొత్తం గ్రావెల్ రోడ్డే. 190 కిలోమీటర్లలో మనకి ఒక 30 కిలోమీటర్లు లుమేజీ లుండాజీ రోడ్డు తీసేస్తే 160 కిలోమీటర్లు. 160లో మళ్ళీ ఇంకొక 30 చామా ఎంట్రన్స్లో ఒక 30 కిలోమీటర్స్ మళ్ళీ తార్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. మొత్తానికి ఒక 60 కిలోమీటర్ల వరకు మనకి తార్ రోడ్ ఉంటుంది. మిగిలినదంతా మొత్తం గ్రావెల్ రోడ్డే. ఎట్లా అంటే చాలా ఘోరంగా ఉంటుంది రోడ్డు. చూస్తారు కదా మీరే. చామాలో మనకి పెట్రోల్ బంక్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్లో మనం డీజిల్ అయితే కొట్టించేస్తున్నాం. చామాలో అస్సలకి మొత్తం పెట్రోల్ దొరకదు, డీజిల్ ఏమి ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళి తీసుకుపోవాలి, లేదంటే అటు చించాలి కానీ ఇసుక కానీ పోవాలన్నమాట. అంతే. అక్కడ మనకి ఇబ్బంది బాగుంటుంది డీజిల్తోని. సో మనం ఇక్కడ నుండి పోతున్నాం కాబట్టి మనం బండి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తున్నాం. కంప్రెసరు అట్లానే ట్రక్కు ఇంకా డ్రమ్ముల్లో కూడా తీసేసుకుంటాం. ఇక్కడే మొత్తం దగ్గర కంప్రెసర్కి ఒక 600 లీటర్లు, అటుపక్క 250 లీటర్లు, 2 డ్రమ్ములు కలిపి 500 లీటర్లు, అట్లానే సపోర్ట్ ట్రక్కు అదొక 200 లీటర్లు. దగ్గర మనం మొత్తం ఇక్కడే తీసేసుకుంటున్నాం అనమాట. 6, 5, 11, 250, 1350, 200, 1550 లీటర్లు ఇక్కడే తీసేసుకుంటున్నాం. ఇచ్చేస్తాను ఇందులో కంప్రెసర్ ట్యాంక్లో ఫుల్ చేయించాలి మొత్తం 2 అన్ని పక్కల. ఇంకా ఈ బండి వచ్చేసి సూర్య వాళ్ళ బండి. ఇది సూర్య డ్రిల్లింగ్ కంపెనీ అనమాట. వాళ్ళు మన ఇండియన్స్. అతను ఇండియన్ కూడా ఒక అతను ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు కూడా మనం వెళ్ళే దగ్గరికి వస్తారంట రేపు. వీళ్ళు కూడా ఒక 3-4 బోర్లు ఉన్నాయి, మాకు కూడా అటు వస్తాం మేము కూడా అని చెప్పేసి అన్నాడు అతను కనపడి.
డీజిల్ తీసుకొని అట్లానే పేమెంట్ చేసి బయలుదేరిపోయినాం. అంటే 38,000 క్వాచా డీజిల్ అయితే తీసుకున్నాం. చూసారు కదా, ఇక్కడతో తార్ రోడ్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం చామా ఎంట్రన్స్ ఒక 30 కిలోమీటర్లు ఉంది అన్న వరకు కూడా మనకి ఈ గ్రావెల్ రోడ్డే ఇట్లానే ఉంటుంది. రోడ్డు దరిద్రంగా ఉంటుంది, రోడ్డు ఏం బాగుండదు. ఆడాడ మధ్యలో మనకి ఎట్లా అంటే నీళ్ళు ఉంటాయి. మొత్తం రోడ్డుకి రెండు పక్కల ఎట్లా అంటే లూజు ఉండి అక్కడ వాటర్ ఏర్పడిపోయి ఆడ ఏరియాలో కొద్దిగా డౌన్ ఏరియాలో వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. బ్రిడ్జ్లు చాలా ఘోరంగా ఉంటాయి, డ్యామేజ్ అయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు ఉన్న గుడ్నెస్ ఏంటంటే చాలా ట్రక్కులు మూవ్ అవుతున్నాయి ఇటు చామాకి వెళ్ళి రావడం ఇట్లా అవటం వల్ల రోడ్డు గట్టి ఉంది. ఇంకా అక్కడ మనకి డ్రిల్లింగ్కి సంబంధించి డీజిలే కదా మనకి ఎక్కువ ఉపయోగం. ఆ డీజిల్ ఏం దొరకదు ఇంకా అక్కడ, అందుకే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నా. మళ్ళీ నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళకపోతే అటు చిన్సాలి ఇసోక అటు కూడా 150-180 కిలోమీటర్లు మళ్ళీ నేను డీజిల్ కోసం పోవాల్సి ఉంటుంది అనమాట. ఇక అందుకని ఇక్కడ నుండి పోతున్నాం కాబట్టి ఇక తీసుకుని వెళ్ళిపోతాం. మనకున్నది ఒక 4 పాయింట్లు పెండింగ్ పాయింట్లు. లాస్ట్ ఇయర్ మన వాళ్ళు కొద్దిగా వర్షాలు పడుతున్నాయని వచ్చేసారు, బండ్లు వెళ్ళక తిరిగి అయితే రిటర్న్ రావడం జరిగింది. దానికోసం అని చెప్పేసి వెళ్తున్నా, లేదంటే అటు వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు మనకి. ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఇక ఇప్పుడు మనం డీజిల్ ఇవన్నీ తీసుకొని బయలుదేరేసరికి మళ్ళీ సాయంత్రం టైం 4:30 అయితే అయిందనమాట. ఇంక ఇక్కడ నుండి కొద్దిగా ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటాం. ఇక అక్కడ దారి మధ్యలో ఎక్కడన్నా మంచి ప్లేస్, స్కూల్ ఉంటాయి కదా, స్కూల్స్ ఆ ప్లేస్లో బండి మంచిగా నీట్గా పార్క్ చేసుకొని స్నానాలు చేసి ఇంకా అక్కడ పడుకుంటాం. ఎందుకంటే రోడ్డు బాగాలేదు కాబట్టి మనం ఇక ఎక్కువ జర్నీ చేయకూడదు. ఎందుకంటే రోడ్డు బాగాలేదు. అదే మెయిన్ రోడ్డు తార్ రోడ్డు ఉంటే మనం సాఫ్గా పోవచ్చు. ఈ గుంతల రోడ్డు ఒకసారి ఎట్లా అంటే నీళ్ళు ఉంటాయి, రోడ్డు మీద నీళ్ళు నిలబడిపోయి ఉంటాయి, ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, రిస్క్ అనమాట. ఇక అందుకే ఎందుకులే అట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్గా స్టార్ట్ అవుతాం. నైట్ అయితే ఇక్కడ క్యాంప్ వేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి 128 కిలోమీటర్స్ ఉంది. అందులోనూ మనకి కొద్దిగా ఇబ్బంది వెళ్ళడానికి, నైట్ టైం రోడ్ అస్సలు బాగుండదు. అందుకని చెప్పేసి నైట్ అయితే ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్గా మళ్ళా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. 05కి అట్లా స్టార్ట్ అవుతాము. ప్రస్తుతానికి అయితే ఇక అందరూ టెంట్లు వేసుకొని ఇక్కడ పడుకుంటారు. పొద్దున్నే లేచి ఇక బయలుదేరి వెళ్ళిపోతాం. మేము కూడా ఇప్పుడు మధ్యాహ్నం ఏం తినలే, ఇప్పుడు ఇక వంట చేసుకొని తిని పండుకోవాలి. అంటే కర్రీ ఒకటి వండేది ఉంది, రైస్ అయితే ఉంది, కర్రీ ఒకటి వండుకొని తిని పడుకుంటే పొద్దున్నే లేచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. అందరు టెంట్లు వేసేసారు ఆల్రెడీ మనోళ్ళు, ఇక ఓన్లీ పడుకోవడమే రిమైనింగ్. ఇంకా వీళ్ళైతే మరి వండుకుంటారో లేదు తెలియదు నాకు. వీళ్ళైతే ఇక నేనైతే వంట చేస్తాను ఖచ్చితంగా, తినే పడుకుంటా. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లెగలేము తినకపోతే, తినే పడుకుంటాను నేనైతే. సరే మరి కంటిన్యూ అవుదాం, వీడియో మనం కంటిన్యూ అవుదాం. ప్రస్తుతానికైతే ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. అండి అందరికీ ఇక్కడ నుండి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు మన టైం వచ్చేసి 5 అవుతుంది. 5కే ఇక్కడ మార్నింగ్ అయిపోయినట్టుందనమాట. ఇక్కడ నుండి మనం బయలుదేరి మళ్ళీ ఇవాళ ఎంత ఎర్లీగా రీచ్ అయితే అంత మంచిది మనకి. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి, ఎందుకంటే కరెక్ట్గా 4:30 అయితే వాళ్ళు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు, అసలుకే ఉండరు. 4:30 అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని 4:30 లోపే కలిసి వాళ్ళతో ప్రోగ్రామ్ సెట్ చేసుకుని రేపు మార్నింగ్ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏ సైట్కి పోవాలి, దగ్గర ఏమన్నా ఉన్నాయా లేదంటే దూరం పోవాలి, అన్నీ ఒక సైడే ఉన్నాయా సైట్లు అన్నీ మొత్తం ఒకసారి వాళ్ళతో కన్ఫర్మేషన్ చేసుకొని, ఆ సైట్ జీపీఎస్ ఉంటే జీపీఎస్, లేదంటే ఎవరైనా వచ్చి చూపిస్తారన్నది వాళ్ళ నెంబర్ ఏమైనా కనుక్కొని అన్ని ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ పోయి ఆ రోడ్డు చూసిరు కదా ఎంత ఘోరంగా ఉందో. ఆడ చూడండి, నా బండి ఒరిగిపోయింది, ఓ పక్కకి ఒరిగిపోయి బైక్ లేస్తుంది. రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రక్స్ తిరగడం వల్ల కొద్దిగా మనకి హోప్ ఉందన్నమాట. ఓకే రోడ్డు బాగానే ఉంది, వెళ్ళిపోవచ్చు అన్న హోప్ ఉంది. లేదంటే అలా భయపడుకుంటా వెళ్ళాలి ఇట్లాంటి రోడ్డు. నేను 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే మరీ ఘోరంగా ఉంది. అలా కొన్ని హిల్స్ ఉంటాయి, గుట్టలు ఎక్కే దగ్గర వేరే బళ్ళు అయితే ఎక్కలేదు అసలు. ఎక్కక పాపం అక్కడే ఆగిపోయి మళ్ళా టైర్ల వెనక మళ్ళీ రాయి ఇలాంటిది పెట్టుకొని మెల్లగా మళ్ళా బండికి కొంచెం రెస్ట్ ఇచ్చి ఎక్కించడం జరిగింది అనమాట వాళ్ళు. ఆ రోజు నా బండి అయితే నాకు ఎటువంటి ట్రబుల్ లేదు, ఇమీడియట్గా ఎక్కేసింది అనమాట పైకి. కొన్ని బళ్ళు అట్లా ఆ రోజు అయితే ఎక్కలేదు. ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఈ ఏరియా అయితే నేను చూసిన, ఇంతకుముందు ఇంకా గలీజ్గా ఉండేది దీనికన్నా. ఇప్పుడు నేను చూపిస్తున్న దానికన్నా ఇంకా దారుణంగా ఉంది.
ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి రాత్రి భయపడి అక్కడ పడుకున్నాం అనమాట. ఇవేంటంటే మనకి నైట్ తెలియదు. డేలో మనం కొద్దిగా అటు ఇటు ఆలోచించుకొని పోవచ్చు, దిగి చూసుకోవచ్చు. మనకి దారి కనపడుతుంది, ట్రక్స్ వెళ్ళొస్తున్న దారి కనపడుతుంది, ఆ మూమెంట్ అర్థమవుతుంది. అందుకని చెప్పేసి డేని చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఆగిన దగ్గర నుండి దీనికి ఒక 5 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక అప్పుడు ఆ స్కూల్ మాకు లక్కీగా దొరికి ఆడ పడుకున్నాం. ఆడ స్కూల్ దొరకలేదంటే ఈ చీకట్లో 7 దాకా వచ్చేటవాళ్ళం. ఇక్కడ ఇది తప్పనిసరిగా అటు ఇటు కాకుండా అయిపోయేవాళ్ళం అనమాట. దేవుడు మాకు మంచిగా దగ్గరలోనే ఒక స్కూల్ చూపించి నైట్ అక్కడ పడుకోబెట్టిండు. దేవుడికి దండం పెట్టాలి. లేదంటే ఇది నైట్ క్రాస్ చేయాల్సి వచ్చేది. క్రాస్ అయింది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే మనకు కొద్దిగా డౌట్గా ఉంటుంది అనమాట. అది అట్లాంటి డౌట్లు పడే కన్నా ఇట్లా డే టైంలో ఇట్లా ప్రశాంతంగా పోతే ఏమనిపించదు అనమాట. ప్రస్తుతానికైతే రోడ్డు నేను 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు దానితో పోలిస్తే ఇప్పుడైతే పర్లేదు, రోడ్డు బాగుంది. లాస్ట్ టైము 3 years బ్యాక్ నేను 23లో వెళ్ళిన, మొత్తం అప్పుడైతే నైటే కొట్టిన బండి. ఇంకా ఘోరంగా ఉండే రోడ్డు, నైటే కొట్టినా నేను. కానీ ఇప్పుడైతే ఓకే, బాగానే ఉంది రోడ్డు. ఎందుకంటే వీళ్ళు డిస్టిక్కి ఇప్పుడు గ్రేడరు, జేసీబీ అలానే టిప్పరు ఇచ్చేసారు అనమాట. దానివల్ల మనకు అడ్వాంటేజ్ అయింది. రోడ్డు కొద్దిగా వీళ్ళు డ్యామేజ్ అయిన కాడ ఎమ్మటిని రెస్పాండ్ అయ్యి రోడ్డు క్లియర్ చేస్తున్నారనమాట. దానివల్ల రోడ్డు అయితే కొద్దిగా గ్రావెల్ రోడ్డు అయినా సరే గుంతలు లేకోకుండా సాఫ్గా బాగుంది. ఇట్లా ఉంటే ఏం కాదు, మనకి బళ్ళు సాఫ్గా వెళ్ళిపోతాయి. అదే గుంతలుగా ఉందంటే ఏం లేదు, సెంటర్ బోల్ట్ ఊరిని ఇరిగిపోతుంది, జాయింట్ బోల్ట్లు ఇరిగిపోతాయి, జాయింట్ ఇరిగిపోతుంది, అన్నీ ఇరిగిపోతాయి, మొత్తం ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎదురొస్తుంది కదా ట్రక్. ఈ ట్రక్కులు, ఇట్లాంటి ట్రక్కులు ఏంటంటే వీక్లీ 2 times చామా ఇల్లు వస్తాయి అన్నమాట. లుసాకా నుండి చామాకి వెళ్ళి ఇట్లా డ్రింక్స్, ఇట్లానే మన రోజువారీ వాడే ఖర్చులు, సరుకులన్నీ లుసాకా నుండి చామాకి సప్లై చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి ట్రక్కులు 2 రోజులకు ఒకసారి వెళ్ళొస్తూ ఉంటాయి అన్నమాట. అది చూసిరా ఎంత నీట్గా ఉందో. దాన్ని తోలకం బట్టి ఉంటుంది బండి. ఒకడు ఉంటాడు బండిని ఎగరేసి తోలుతాడు, ఒకడు బాగా తోలుతాడు, వాడు బాగా తోలుతాడు బండి. లాస్ట్ టైము ఇట్లాంటి గుట్టల దగ్గరే అనమాట. నాకు అంత ఐడియా లేదు, ఇదేనా ఇంకేంటి ఎదురుందో మరి తెలియదు. ఇట్లాంటి గుట్టల దగ్గరే దారుణంగా వర్షం నీళ్ళు ఇట్లా కిందకి స్లో పెట్టుంటే అటు వెళ్ళిపోతాయి కదా, వర్షం పడిన నీళ్ళు అట్లా గుంతలు పడిపోయినాయి అనమాట మధ్యలో. ఆ గుంతలు పడిన కాడ బండి ఇట్లా గుంతలో దిగి ఎక్కాలి కదా, ఆ ఎక్కుడు దగ్గర ఏంటంటే బండి ఎక్కలేకపోయినాయి. చాలా బండ్లు ఎక్కలేక ఒకదాని వెనకాల ఒకటి ఆగిపోయి ఒక్కొక్కటి వాళ్ళే హెల్ప్ చేసుకుని ఎక్కించుకున్నారు. కానీ ఆ రోజు నేను నైట్లో వెళ్ళినా కాబట్టి బళ్ళు ఎక్కక వాళ్ళు ఆపేసుకుని అక్కడే పడుకున్నారనమాట. నేనైతే సైడ్కి వెళ్ళి పక్క నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇదో లేదంటే ఇంకెదరో ఉంటుంది, పెద్ద గుట్ట ఒకటి ఉంటుంది, ఎక్కలేకపోయినాయి ఆడ బళ్ళు. ఎదురుంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన వాటిలో నేను అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సరదాగా ఎక్కేసింది నా బండి అయితే. ఇంకేదో ఏమైనా ఉందేమో చూసి నేను ఖచ్చితంగా చెప్తా. ఇదే అనమాట గుట్ట. చూసారు కదా నా బండి ఎంత మెల్లగా ఎక్కుతుందో. ఇది కొద్దిగా ఓకే, 9 speed గేర్ బాక్స్ పెద్దది కాబట్టి ఎక్కేస్తుంది. ఇంకా మన దగ్గర ఇంకా 3 బళ్ళు ఉన్నాయి, అవి 6 speed గేర్ బాక్స్లు అనమాట, రిగ్. అవి కొంచెం టైం తీసుకుంటాయి ఎక్కడానికి. అంటే ఆగుతుంది, ఖచ్చితంగా ఆగుతుంది. మనం వెనక మళ్ళీ ఏదన్నా బోటు పెట్టుకొని మెల్లమెల్లగా ఎక్కించాల్సి ఉంటుంది అనమాట. ఇదేంటంటే సాఫీగా ఒకసారి ఎక్కిస్తుంది. కానీ ఆ 2 బళ్ళు అయితే ఖచ్చితంగా, 3 బళ్ళు అయితే ఖచ్చితంగా ఆగుతాయి. ఆగినప్పుడు ఇక మనం వెనకమాల టైర్ల దగ్గర మన దగ్గర ఇవి ఉంటాయి కాబట్టి చెక్క బ్లాకులు ఉంటాయి కాబట్టి అవి పెడతాం ఖచ్చితంగా. అవి పెట్టి మెల్లమెల్లగా ఎక్కించడం అయితే జరుగుతుంది. ఇదే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నాకు చెప్పినా కదా నైట్ టైం నేను వెళ్ళేటప్పుడు ట్రక్కులు ఎక్కలేక నా పక్కకి పార్క్ చేసి ఆపేసారని చెప్పినా కదా, ఇదే అనమాట. దగ్గర ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉంటుంది పైకి ఎక్కుడు. మొత్తానికి పైకి ఎక్కడే ఒక 1 kilometer ఉంటుంది. అప్పుడు ఎక్కలేకపోయినాయి. ఇంకెదర తార్ రోడ్డు తగిలినాక కూడా ఉంటాయి. ఈ మనం చామాకి అయితే ఎంట్రన్స్ అయిపోయినాం అనమాట. ఈ గుట్టలన్నీ తవ్వి చామా ఎట్లా అంటే డౌన్లో ఉంటుంది బాగా. ఇప్పుడు మనం ఈ గుట్టలన్నీ ఎక్కి మళ్ళీ గుట్టలన్నీ దిగేయాలి, బాగా డౌన్లో ఉంటుంది. గుట్టలన్నీ తవ్వి చైనీస్ వంతోనే తార్ రోడ్డు అయితే వేయించుకున్నారు. ఒక 30 kilometers. ఇటు 30 kilometers ఉంటుంది, అటు ఒక
50 కిలోమీటర్లు ఆ రోడ్డు ఇంపికాకి పోతుంది అనమాట. టాంజానియా రోడ్డు కలుస్తుంది ఆ రోడ్డు. అది ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. 80 కిలోమీటర్ల మందం వీళ్ళు తార్ రోడ్డు అయితే ఈ డిస్టిక్ వాళ్ళు వేయించుకున్నారు. ఇప్పుడు ఈ తార్ రోడ్డు ఉంది కాబట్టి ఈడ కొద్దిగా మనకి సులువుగా ఎక్కుతుంది బండి, లేదంటే చాలా బళ్ళు ఎక్కలేవు. ఈడ అంత ఘోరంగా ఉంది, మొత్తం ఎక్కడే ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కి మళ్ళీ దిగేసి ఉంటుంది అన్నమాట. దిగి 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 మొత్తం డౌన్లోకి అయితే వెళ్ళిపోతాం మనం. డౌన్లో ఉంటుంది ఈ టౌన్ అంతా. చామా టౌన్ అనేది డౌన్లో ఉంటుంది. ఇక్కడ మొక్కజొన్న తక్కువ, రైస్ బాగా పండుతుంది. ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువ రైసే తింటారు షీమా కన్నా. రేపు ఆగస్టులో ఇక్కడ ఓట్స్ అయితే జరుగుతాయి అన్నమాట. కొత్త ప్రెసిడెంట్ రావడమా లేదంటే సేమ్ ప్రెసిడెంట్ మళ్ళీ ప్రెసిడెంట్గా గెలవడమా అయితే దాన్ని డిసైడ్ చేసే రోజు అనమాట, 12వ తారీఖు. అందుకనే ఓటు క్యాంపింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మనం ఎక్కడైతే బండి పార్క్ చేయాలో అక్కడ మీటింగ్ అయితే పెట్టారు. వీళ్ళందరూ ఆ మీటింగ్కి అక్కడే దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము కూడా అక్కడే ఆగాను. నేను చూపించట్లేదు అది ఎందుకులే మనకి అని చెప్పి నేను అదే చూపించట్లేదు. ఇక్కడ మనకి వేరే అవకాశం లేదు కాబట్టి ఇక ఎదురుకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకొక 1 అవర్లో అయితే ఈ మీటింగ్ అయితే అయిపోతుందంట. మీటింగ్ అవ్వగానే మనం రిటర్న్ వచ్చి ఇక్కడ ఇదేంటంటే ఇది కౌన్సిల్ పార్కింగ్, ట్రక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ మనం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి రూమ్ ఉంటుంది అవైలబుల్లో, బాతింగ్ రూమ్ ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉండడానికి మనకి సేఫెస్ట్ ప్లేస్. ఇట్లా మనం కేసింగ్ ఇట్లా తెచ్చినాం కదా, ఇవన్నీ అప్లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడే ఉండాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ వస్తాం. చామాకి అయితే వచ్చేసినాము. ఒక ప్లేస్లో అయితే ప్రజెంట్ అయితే ఆపినాం అనమాట బండి. ఇక్కడ కాదు పార్క్ చేయాల్సింది, వేరే ప్లేస్లో పార్క్ చేయాలి మనం. ఇక్కడ చూపెట్టినా కదా అక్కడ అయితే ఆపాలి. మళ్ళీ రిటర్న్ పోతాం అక్కడికి, ఎందుకంటే మీటింగ్ అయిపోతుంది 1 అవర్లో. ఆల్మోస్ట్ ఇక అయిపోయింది మన పని, వచ్చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.